పొలం ఆక్రమణలకు అధికారుల అండ. సాగు చేస్తున్న పొలంలో గడ్డి మందు కొట్టిన ఆక్రమణదారులు. కన్నీరు పెడుతున్న రైతులు. అన్యాయం జరిగితే ఆదుకోవాల్సిన అధికారులు ఆక్రమణలకు మద్దతుగా నిలిచి తమను ఇబ్బంది పెడుతున్నారని ఓ రైతు కుటుంబం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. విడవలూరు మండలం గోల్కొండతోపు గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్ కుమారుడు పఠాన్ జబీర్ అదే గ్రామానికి చెందిన దేవసేనమ్మకు చెందిన పొలం కొన్ని రోజులు లీజుకు చేసి తర్వాత తన వద్ద కొనుగోలు చేసి సర్వే చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కామేశ్వరమ్మ అనే మహిళ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అధికారుల అండదండలతో పొలం ఆక్రమించాలని ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో పంటను వేస్తే తాము లేని సమయంలో పంట నాశనం చేసేందుకు గడ్డి మందు కొట్టిందని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐలకు తెలుపగా మీ సర్వే నెంబర్లు మారాయని ఆమెకే పొలం కట్టపెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు బనాయించి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఉన్నతాధికారులు స్పందించి తమ పొలాన్ని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. దంపూరు మొదట గోల్కొండ. నా పేరు ఎస్కే నజరు భాష. ఈ పొలం వరకు ఈ దేవస్థానం గడపంలో వాస్తాం. ఈరోజు సుమారు 30 సంవత్సరాలు అంతకుముందు కౌలు చేసుకుంటున్నారు. తర్వాత ఇల్లు కొనుగోలు చేసుకుంటున్నారు. అతను వాళ్ళ నాయన లేడు, చనిపోయాడు. ఈ పిల్లకాయని ఇబ్బంది పడుతున్నారు. అది పక్కన ఆయన కుప్ప కాయాసనం కూడా ఉంది, దేవస్థానం ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ కుప్ప కాయాసనం ఆమెకు ఇబ్బంది పడుతుంది. ఇది ఏమైనా కరెక్ట్ కాదు. తగిన న్యాయం చేయించాలని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇటు ఎంఆర్ఓ కూడా కరెక్ట్ కాదు, ఇటు పోలీసు కూడా ఇది సివిల్ మ్యాటర్లు రావటం కరెక్ట్ కాదు. ఇదేమైనా న్యాయం, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు పొలాన్ని? వీళ్ళు 7-8 సంవత్సరాలు మా కౌలు చేశారు. తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళు కొని 15 సంవత్సరాలు అయింది. ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ఇంతకుముందు ఏమన్నా వచ్చి ఇక్కడ పొలం ఉందని చెప్పి ఏమన్నా వచ్చిందా? ఈడక మటుకు కాలేదు. ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాను అయితే ఆయనకి వీలు పడలేదు. ఆయనకి ఇక్కడ ఇది కాలేదు. అప్పుడు ఆ రోజు ఏమంటే ఉన్న వాస్తవాన్ని చూపించి నాతో కూడా మాట్లాడింది ఆమె. అమ్మాయి నీకు ఎట్ట వస్తుంది, నువ్వు ఎక్కడ ఎవరికి తెలియదు ఈ గ్రామంలో, నీ అక్కడ గంగపాట మీరు తగాదబడి ఇక్కడికి వచ్చి మీరు ఇది అవుతున్నారు. పొలం అమ్ముకోపోయేదానికి దేవస్థానం పొలం అమ్ముకోపోయింది. ఆ పొలం నాది అంటున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎంఆర్ ఆఫీసులో అని చెప్పాను. సార్ ఇది మేము మా నాన్న పసుపు కుంకానికి 2 ఎకరాలు కొనిచ్చారు సార్. ఇక్కడ కొనిస్తే అది మేము మా పాప పెళ్ళికి నేను అమ్మేశాను సార్. మస్తానికి అమ్మేశాను, పఠాన్ మస్తానికి అమ్మేశాను సార్. కుప్పకు వచ్చి కుప్ప కామేశ్వరం వచ్చి ఇది ఇబ్బంది పెడుతుంది సార్ వీళ్ళని. దానికి నేను వచ్చాను. దీనికి ఏం సంబంధం? సంబంధం లేదు సార్, దానికి దీనికి సంబంధమే లేదు అసలుకి. ఆమె కావాలని వచ్చి ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు భార్య భర్త తొగులు వల్ల వచ్చి ఇబ్బంది పెడుతుంది. 15 సంవత్సరాలు అయింది సార్ మస్తానికి. నాకు పసుపు కుంకానికిగా ఇచ్చాడు సార్. ఈ 2 ఎకరాలు రాసిస్తే అది మా బాబు మేము కొలతలేసి ఆ 2 ఎకరాలు కొలతలేసి సర్వే చేసి మా బాబు రిజిస్టర్ చేసుకున్నాను. నేను రిజిస్టర్ చేసుకొని ఆ 2 ఎకరాలు మా పాప పెళ్ళికి అమ్మేసిన. 15 సంవత్సరాలు అయింది మా పాప పెళ్ళికి. నాకు అవి కొనిచ్చి 1986లో కొనిచ్చాడు మా డాడీ పసుపు కుంకాలు. కామేశ్వరమ్మకి అస్సలు సంబంధం లేదు సార్. ఇడలూరు మండలం గోల్కొండతోపు విలేజ్ నాది. పఠాన్ మస్తాన్ వాళ్ళ కుమారుడు నేను. నా పేరు పఠాన్ జబీరు. మేము గత 30 సంవత్సరాల నుంచి మేము పూలమల్లి దేవస్థానం దగ్గర మేము పొలం కొనుక్కొని మేము పొలం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అక్రమంగా 30 సంవత్సరాల నుంచి అక్రమంగా కుప్ప కామేశ్వరమ్మ అనే ఆమె పొలంలోకి వచ్చి ఈ పొలం నాదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది. దానికి మద్దతుగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఇడలూరు ఎంఆర్ఓ గారు, ఇడలూరు ఎస్ఐ గారు, దంపూరు విఆర్ఓ గారు అందరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు.
మేము రీసెంట్గా మా మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మమ్మల్ని కోర్టులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మాతో సహా మా ఇళ్లలో ఉన్న లేడీస్ని కూడా, ఇళ్ల నుంచి బయటికి రాని మా లేడీస్ని కూడా వాళ్ళ పేర్లు మెన్షన్లు చేసి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మేము ఎవరు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మా పొలంలోకి వచ్చి అక్రమంగా వచ్చి గడ్డి మందు కొట్టి మా పొలం అంతా నాశనం చేసి గడ్డి మందు కొట్టి మా పొలాన్ని నాశనం చేశారు. పోలీసులు 2 కానిస్టేబుల్స్ 17వ తేదీ పోలీసులు 2 కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందన్నారు. ఎవరి మీద ఫైల్ అయింది, ఏం ఫైల్ అయిందంటే పఠాన్ అన్వారు, పఠాన్ ఆబీదు, జమీలా, మొబీనా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్నారు. వాళ్ళు లేదు సార్, వాళ్ళు జీవనోపాధారంగా గొర్రెలు తోలుకొని వేరే ఊరికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళు రావడానికి టైం పట్టిద్ది, నేను వాళ్ళని పిలిచి నేను తీసుకొని వస్తాను పోలీస్ స్టేషన్ కంటే, లేదు నువ్వైనా రావాలన్నారు. నా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు కదా, నా మీద నా నేమ్ లేదు కదా, నేను ఎందుకు రావాలి సార్ అని అడిగితే, లేదు నువ్వు రావాలని చెప్పి నన్ను పక్కదావు బట్టి నన్ను తీసుకెళ్ళిచ్చి ఆ కుప్ప కామేశ్వరం ఆమె విడలూరు నుంచి మనుషులను తీసుకొని వచ్చి, కూలి మనుషులను తీసుకొచ్చి 10 మందిని మనుషులను తీసుకొచ్చి గడ్డి మందు నా పొలంలో 1 ఎకరా పొలం దాకా నాశనం చేసి గడ్డి మందు కొట్టేసింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను ఎస్ఐ గారు ఏమంటే ఇడవలూరు ఎస్ఐ గారిని అక్కడ కూర్చోబెట్టి నా మొబైల్తో సహా తీసుకొని 12:30కి నేను అక్కడికి వెళ్తే 3:30కి అక్కడి నుంచి నన్ను పంపించారు. వాళ్ళు అప్పుడు పొలం దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసారు అక్కడి నుంచి. అదేమన్నా అంటే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఏమంటే ఆ పొలం వాళ్ళది అంటున్నారు. ఇది పక్క డాక్యుమెంట్, నాకు గవర్నమెంట్ మా దేవసనమ్మ మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఇది. అదే ఎంఆర్ఓ గారు, అదే ఈఆర్ఓ గారు, గవర్నమెంట్ వాళ్ళు మాకు సర్వే చేసి ఆ రోజుల్లో సర్వే చేసి ఈ సర్వే నెంబర్ నీది అని చెప్పి సర్వే చేసుకుంటేనే నేను ఆ దేవసనమ్మ దగ్గర కొని మా నాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పలానా సర్వే నెంబర్తో. ఈ రోజు ఆ ఎంఆర్ఓ గారు, ఆ గవర్నమెంట్ అధికారులు ఏమంటున్నారంటే మీ సర్వే నెంబర్లో తప్పు అని చెప్పి పక్కదావ పట్టించి మమ్మల్ని ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజు సర్వే నెంబర్లు కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు సర్వే నెంబర్లు ఎందుకు కరెక్ట్ కాదు? 30 సంవత్సరాలు అవుతుంది పొలం చేస్తున్నాం మేము. ఈమె దగ్గర 5 సంవత్సరాలు పొలం చేసి పొలం కొని 15 సంవత్సరాలు అవుతుంది. ఈమె కుప్ప కాన్సర్ ఆమెకి వీళ్ళకి ఎటువంటి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ప్రాబ్లం వల్ల ఏమంటే ఆమె దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం ఆమె సర్వే నెంబర్లో ఫస్ట్ 6 ఎకరాల 50 సెంట్లు భూమి అండి ఇది. దానికి ఒకే సర్వే నెంబర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు 3 అన్నదమ్ములు ఏమంటే డివైడ్ చేశారు దాన్ని. 2 ఎకరాలు 2.5 ఎకరాలు డివైడ్ చేశారు. అందులో 4 ఎకరాల భూమి మేము కొన్నాము. అప్పుడు సర్వే నెంబర్ 20 సంవత్సరాల కింద ఆమె వేరే సర్వే నెంబర్లో చేపించుకుంది. మేము ఈయన దగ్గర కొన్న దగ్గర 15 సంవత్సరాల మేము సర్వే చేసి మా పొలంకి పలానా సర్వే నెంబర్ నుంచి గవర్నమెంట్ చెప్తే మేము సర్వే చేసి రిజిస్ట్రేషన్ మేము చేసుకున్నాం. ఈ రోజు అదే గవర్నమెంట్ అధికారి మాకేం చెప్తున్నారంటే మీ సర్వే నెంబర్లో తప్పు. ఈవెన్ ఎస్ఐ గారు కూడా నేను పోలీస్ స్టేషన్ అని పిలిపించినప్పుడు మీ సర్వే నెంబర్లు వేరు, ఈ సర్వే నెంబర్లు వేరు, మీరు వెళ్తున్న మీ సర్వే నెంబర్లు వెళ్ళి మీరు కోర్టులో గెలుచుకున్నారు. కోర్టులో గెలుచుకోవాల్సిన అవసరం ఏముందండి? నా పొలం అమ్మినావు నా పక్కన ఉంది, ఆమెను పొలం అమ్మినామని ఎవరినో తీసుకువచ్చి ఒక గవర్నమెంట్ అధికారి ఆమెను ఎంక్వైరీ చేయాలి. నా పొలం అమ్మినామని నేను తీసుకువచ్చాను, ఆమె ఉంది, ఆమెకి ఎలా వచ్చింది ఆ పొలం ఉందని మొత్తం చెప్తున్నారు. ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా చాలా గ్యాంబ్లింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆమెకి ఇది చేస్తూ మా రాజకీయ నాయకులు నాకు అలా చేశారు ఇలా చేశారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు సర్వే రాళ్ళు కూడా మా పొలంలో ఉన్నాయి, కావాలంటే మీరు వచ్చి మా సర్వే నెంబర్లో చూడండి. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మేము కోర్టులకి మా జీవనోపాధాలను వదులుకొని మేము కోర్టులకు తిరగాల సార్? చెప్పండి, రాండి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆయన వేసిన సర్వే నెంబర్ ప్రతిదీ ఉంది. ఎందుకు తీయలేదంటే రేపటి రోజున ఆమె వచ్చి ఈ పొలం నాది కాదు ఆ పొలం నాది అంటది. అప్పుడు సమాధానం ఎందుకు చెప్పాలి? మీరు సర్వే ఒక్క రాయి కూడా మేము కదిలించలేదు. సర్వే నెంబర్ రాళ్ళని అలాగే ఉన్నాయి. సర్వే రాళ్ళు తీసేస్తారని మా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ దాని వెనక ఎంత మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్పండి. మా గ్రామస్తులు కూడా ఉన్నారు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటాం, మా గ్రామస్తులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని అడగండి. మేము అక్రమంగా దోపిడీ చేసుకున్న కాడు, అక్రమంగా మేము సంపాదించుకున్న కష్టపడి మా పొలం అమ్ముకొని వేరే దగ్గర కొనుక్కొని దగ్గర ఉంటుందని మా నాన్న ఇక్కడ పొలం కొనుక్కున్నారు. దానికి సహారంగా మా ఊర్లో వాళ్ళు గ్రామస్తులు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోండి సార్. దీన్ని తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే ఎంఆర్ఓ గారు, అదే ఈఆర్ఓ గారు ప్రతి ఒక్కరు సర్వే చేస్తేనే నేను గవర్నమెంట్ దగ్గర నుంచి నేను పొలం కొనుక్కున్నాను. ఇప్పుడు నేను పొలం కొని 30 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాలే ఆమె. ఈ రోజు వచ్చి నాది అంటున్నారు. ఆమెకు మద్దతుగా విఆర్ఓ గారు, ఎస్ఐ గారు అందరూ చాలా సపోర్ట్ చేయడం వల్ల ఆమె ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మాటికి మేము మా జీవనోపాధి అనుకోవడం వేరే పనుల కోసం మేము వెళ్తా ఉంటే మధ్యలో వచ్చేసి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మా నోటి దగ్గర మా జీవన ఉపాధి కూడా మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. ప్రతి నెల 5-6 సార్లు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పిలిపిస్తున్నారు. లేని పోలీస్ కేసులు పెడుతున్నారు మా మీద. అదేమన్నా అంటే వాళ్ళతో ఏమన్నా అంటే ఈఆర్ఓ గారు ఏమన్నారంటే, విఆర్ఓ గారు
మీ సర్వే నెంబర్లు మా పొలం దగ్గరకు వచ్చారు. విఆర్ఓ గారు, కానిస్టేబుల్స్ గారు అందరూ మా పొలం దగ్గరకు వచ్చారు. పొలం దగ్గరకు వచ్చి సార్ ఇతను మా డాక్యుమెంట్స్, మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రతిదీ మా దగ్గర ఉన్నాయంటే ఆయన మా డాక్యుమెంట్స్ కూడా చూడలేదు, నాకు అవసరం లేదు అంటున్నారు. ఒక గవర్నమెంట్ అధికారి అయ్యుండి నాకు అవసరం లేదని మా డాక్యుమెంట్స్ చూడకుండా ఉంటే ఏది న్యాయం సార్ చెప్పండి. సరే ఇంకొకటి, 2 ఎకరాల పొలం మాది. 2 ఎకరాల పొలం మీద సర్వే చేసి పక్కన సుబ్బారెడ్డి అని చెప్పి వాళ్ళ పొలం ఉంటే 2 ఎకరాలు ప్లస్ అడిషనల్గా ఇంకో 1/2 ఎకరా కూడా సర్వే రాయి సర్వే చేస్తున్నారు. ఆమె పొలం 2 ఎకరాలు, మా పొలం 2 ఎకరాల పొలము, అడిషనల్గా ఇంకొక 1/2 ఎకరా కూడా సర్వే రాళ్ళేసి అది శివాయి. ఆమె రీసెంట్గా వచ్చి మా పొలంలో కాకుండా ఆమె పొలం కొన్నింది అయితే ఆమె పొలంలోకి వచ్చి దిగాలి. వేరే వాళ్ళ పొలంలో ఎక్కడ నాటు మొత్తం పీకేసింది. కొలిని పొలం కూడా ఆమెకి తెలియదు 30 సంవత్సరాల నుంచి. ఏ సర్వే నెంబర్లు వేయించుకొని దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేపించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ మాకు ఉంది, మా డాక్యుమెంట్లో సర్వే నెంబర్లు ఉన్నాయి. మాకు గవర్నమెంట్ వచ్చి సర్వే చేస్తేనే మేము సర్వే చేసుకొని మా పొలం కొనుక్కున్నాం. మా నాన్న చదువుకోలేదు, గవర్నమెంట్ వాళ్ళకి సర్వే చెప్పి ఈ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే వాళ్ళు సర్వే చేసిన తర్వాతే మేము పొలం కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఈ రోజు అదే గవర్నమెంట్ వచ్చి ఆ సర్వే నెంబర్ నీది కాదు, నీకు ఆమె కోర్టు ఇచ్చింది అని చెప్పి అదే గవర్నమెంట్ అంటుంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? మాకు దీనికి ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు మమ్మల్ని న్యాయం చేయాల్సిందే మేము కోరుతున్నాము. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ విషయంలో. దీనికి పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మాకు సర్వే చేసి గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి మా పొలం మీద మేము లేము, మమ్మల్ని అప్పుడు కూడా తప్పుదావ పట్టించి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పోలీస్ స్టేషన్కి పిలిపించి వచ్చి సర్వే చేసి రాళ్ళు వేస్తారు. మేము వచ్చేదాకా రాళ్ళు ఉన్నాయి. సరే మేము రాళ్ళు తీయకూడదు. ఆమె ఎలా అంటుందంటే ఇప్పుడు ఈ భూమి నాది అంటుంది, రేపు వచ్చి ఇంకో భూమి అంటదని చెప్పి మా ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఆ రాళ్ళు తీయబాకండి అని చెప్పిన తర్వాత మేము ఆ రాళ్ళని మేము కదిలించలేదు. ఆ రాళ్ళు అలానే పెడితే ఎంఆర్ఓ గారు ఏమంటే ఇడవలూరు ఎంఆర్ఓ గారు ఆ రాళ్ళు నా హద్దులు నేను వేసిన రాళ్ళని అక్రమంగా తీసేసి అని చెప్పి మళ్ళీ కొత్తగా ఇంకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎంక్వైరీ చేయలేదు, ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. ఒక ఎస్ఐ గారు అయినా కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా కానీ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలం దగ్గరకు వచ్చి అన్యాయమా అది న్యాయమా అన్యాయమా అని చెప్పి ఫస్ట్ చూడాలి. ఈ ఎస్ఐ ఇడవలూరు ఎస్ఐ గారు ఎటువంటిది చూడకుండా వచ్చి మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎలా ఫైల్ చేస్తారు? మా మీద తప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారు? మా మీద ఫైల్ చేస్తారు. మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇంట్లో నుంచి మా లేడీస్ బయటికి రారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మేము లేనప్పుడు అక్రమంగా మా పొలంలోకి వచ్చి గడ్డి మందు కొట్టి మా కై అంతా నష్టం చేశారు. మాకు 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాము.